రాజపల్లి బాబమ్మ కట్టిన గుళ్ళు గోపురాలు చదువు పండు వాళ్ళ కింద రాజు మల్లయ్య అలనాడు గడిగిన శివుడు దేవాదంగమయ్య ఇచ్చినటువంటి ఏడు గమలు ఎండి గమలు పైడి గమలు పట్టుకోని మల్లన్న అమ్మ భార్య అమ్మ చూదామమ్మ రామరామ పిల్లలు ఉన్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా పరిపాలన చేసిన దేవాదంగమయ్యా పార్వతమ్మను విలువనెప్పింది గాదేవా గంగమయ్య ఆతుపుటం పెట్టింది కంటి కాటుకు కలియుగవంతనైనా అరచేతులందరూ వేసి కలియుగవంత కళ్ళవాడ చూడవట్టే మీద చిన్నవాడు మన కొడుకు మాణిక్యతుడు మల్లికార్జున స్వామి పార్వతమ్మ ఎత్తివాడు దేవుడు కూడా రాని ముత్యం ఒక్కడే భార్గవ చూడడం ఓడుగొప్ప పన్నమాడుతుండగా మనకు మేళం దేవాదంగమని చెప్పినప్పుడే నాదా ప్రాణేశ్వర పెళ్లి గాని దయ్యవాడు పెత్తన వెళుతున్న లగ్గం గాని దయ్యవాడు రాత్రిగా వెళుతున్నట్టిని ఇప్పుడేమో అట్మనికనేమి వాళ్ళు లేదు పెళ్లి మీద ప్రేమలు కలిపియాలి లగ్గాల మీద బుద్ధులు కలిపియాలన్నప్పుడే పెళ్లి మీద ప్రేమలు కల్పించే వాళ్ళు ఎవరున్నారు లగ్గాల మీద బుద్ధులు పుట్టించే వాళ్ళు ఎవరున్నారు చెప్పి దేవాదంగమయ్యనైనా అమ్మవారు పార్వతమ్మ ఛాతి మీద మైల తీసిండు ఉసిరికాంత ఉన్నదేసిండు అటువంటి కనుక ఒక ఆడిపక్షిని పుట్టించింది కనుక శివుడు దేవాదంగమయ్య ఛాతి మీద మైల తీసినాడు ఉసిరికాంత ఉండేసి మగ పక్షిని సృష్టి చేసినాడు రెండు గంటవేరు పక్షులను సృష్టి చేసి అయ్యయ్య పక్షులు అరయింటికి దగ్గర పంచభూతం వెళ్ళిపోవాలి నా కొడుకు మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమలు లగ్గాలు కూతురు కలిపి అని చెప్పినప్పుడే గంటవేరు పక్షులే అమ్మా అసలు కలిసినాయి
పక్షి తోటి కనుక నీవు ఏమంటా ఉన్నాయమ్మా నాదా ప్రాణేశ్వర పెళ్లి గాని హెచ్చబోయేవాడు పెత్తనం ఏంటుడు లగ్గం గాని హెచ్చబోయేవాడు రాజరికం వెళ్తుడు మల్లయ్య వారిగమ్మ జూదం ఓడిగమ్మ పందెం ఆడుతున్నది కానీ పందెం లోపల పట్టు వద్ద ఎవరికి శక్తి పడ్డది ఎవరికి మల్లయ్య ఆట లోపల ఆడేవారు ఎవరు ఓడేవారెవరు పెళ్లి గాని హెచ్చబోయేవాడు నువ్వు ఉన్నావు మల్లయ్య అది కనుక నీవు లగ్గం గాని పోయేవాడు ఉన్నావు మల్లయ్యో వారిగమ్మ జూదం ఓడిగమ్మ పందెం ఆడుతున్నావా మల్లయ్య పెళ్లిగాని ఎచ్చబోయేవాడు పెత్తన మీద రాదు లగ్గంగాని ఎచ్చబోయేవాడు వీళ్ళ రాత్రికి వేరే రాదు మల్లన్న 10 మందిలో కూర్చొని పంచాది తెంపరాదు వెళ్ళి ఊళ్ళో కూర్చొని న్యాయం చెప్పరాదు కలం పట్టుకొని కాగితం రాయరాదు మల్లయ్య సాట పట్టరాదు సీటు ఎక్కరాదు ఊరాజుకి పొత్తి పెట్టరాదు పోలి ఎక్కరాదు మల్లన్న పెళ్లిగాని ఎచ్చబోయేవాడు కనుక పంట సెల్లలకి వెళ్ళిపోరాదు పంట సెల్లలకి వెళ్ళిపోతే పంట సెల్లలో ఉన్న లక్ష్మీకరవతి పట్టున్నామని దూరం వాడిపోతారా ఈయనగా కనుక నేను గంట వేరే పక్షులు మల్లికార్జున స్వామిని ఎనరాని మాటలు అన్నప్పుడే వారిగా ఓడిగా పంట మారుతున్నాడు దేవుడే శివరాడు వల్లయ్యో వల్లయ్యా అయ్యా ఎర్రాని గుడ్లాకే ఎత్తినాడు ఎర్రాని గుడ్లాకే ఎత్తినాడు అయ్యా తెల్లని గుడ్లాకే తెచ్చినాడు రక్తమా అని వరగమ్మ శూరవమ్మ రామ అయ్యా శూరవల్ల వట్టినాడు దేవదేవుడే రామ బలవంతి ఓడియతలు సాగనీయ బలవంతి ఓడియతలు సాగనీయ నా వార్తగా గంట వేరు పక్షులు ఎందుకు నా ముచ్చటగా గంట వేరు పక్షులకు ఎందుకంటే వల్లయ్యో గండవేరి పక్షులు ఎమ్మడి కనుక నేను వేరే బొమ్మ దృష్టిలో పట్టుకొని అమ్మ పక్షులు ఎమ్మడి పడ్డాడమ్మా మల్లయ్య పక్షులు ఎమ్మడి పడ్డాడమ్మో దేవదేవుడే వేరే పక్షులు పట్టుకొని గండవేరి పక్షులు ఎమ్మడి పడ్డప్పుడు గండవేరి పక్షులు నిలబడించిన ఆ ప్రాణం తీసి ఎంత మంది ఉన్నావు మళ్ళీ గురించి మా తల పట్టు ఎంత పట్టువే ఉన్నాము అని చెప్పి గండవేరి పక్షులు గడగడవరికి జావరపడిపోతూ ఉన్నాయమ్మా గండవేరి పక్షులే అమ్మా వాళ్ళ ధాటికి ఓర్వలేక కనుక నీ మీ అద్దాల పడి లోపల వెళ్ళిపోతూ ఉన్నాయమ్మా పక్షులు ఉరక దేవుడు ఉరక అటువంటి కనుక నీ గండవేరి పక్షులకు ఎక్కడ లేని ఆశ వచ్చినప్పుడే అయ్యో శివుడా దేవా దంగమయ్య మల్లేకు పెళ్లి మీద పేరు లగ్గాల మీద బుద్ధులు వాటి దొరికితే కనుక మల్లికార్జున స్వామి మా మీద కనుక నేను వెలుగు దృష్టిలో పడి తీసుకోవచ్చు ప్రాణపడ్డాడు అటువంటి మల్లయ్య ప్రాణం తీసేంత పండుగ ఉన్నాడు అటువంటి పండు పెట్టేంత పండు చెప్పి కలకల నేను గంట వేరు పక్షులు చెప్పేది ఇప్పుడు దేవా దంగమయ్య కనుక నేను పక్షుల కన్నీరు నెల వద్దినప్పుడే విభూతి పట్టినాడు గంట వేరు పక్షుల మీద పట్టినప్పుడు మా తోనమాయమైపోయి గంట వేరు పక్షులు ఎందుకున్న కైలాసం అక్కడ పడిన లోపల పక్షుల కోసం తిరుగుతున్నాడు వల్లయ్యో వల్లయ్యా అటువంటి కనుక నేను ఎక్కడ చూసినా గంట వేరు పక్షులు చాలా దొరకకపోయారా అక్కడ పడిన లోపల అక్కడ ఇక్కడ కూడా చుక్కలకు పిడికే తప్ప చూతుమానుకుంటూ కనబడుతుంది దేవదేవుడికైనా అమ్మా చూతుమానుకుంటూ వీరికి దేవుడెక్కవచ్చేనా చూతుమానుకుంటూ వీరికి దేవుడెక్కవచ్చేనా మల్లయ్య చూతుమానుకుంటూ వీరనాడినా అయ్యా దేవదేవుడు మల్లయ్య దేవరాడు మల్లయ్య ఎక్కడ చూసినా కానీ గంట వేరు పక్షులు చాడకి తెలియక బాయరా నేను ఇన్ని రోజులు చేసిన పూజలు
నమస్కారము పుణ్యము దానము ధర్మము అంతర్ధమైపాయన గంధమేరు పక్షులు కనుకనేమి అయ్యయ్యో మల్లయ్య పెళ్లి గాని భయ్యవాడిని పెత్తనం వెళ్తున్నావు లగ్గంగాని భయ్యవాడి రాత్రికి వెళ్తున్నావు అని చెప్పి అనరాని మాటలన్నా నన్నుగన్న తల్లి లేదు నన్నుగన్న తండ్రి లేదు నా దగ్గరికి పేరు మల్లన్నా సూటిమాని గుండు మీద కనుక నేను మొక్కాని కొంగు పెట్టిన కలకల కలకల కన్నీరు తీసినప్పుడే శివుడు గంగవయ్యనమ్మ పక్షులన్న మాటలు కనుక నేను బాధపడి సూటిమాని గుండు మీద వలపోస్తున్న వల్లన్నా మల్లికార్జున స్వామికి పెళ్లి మీద పేరుళ్ళ కాల మీద బుద్ధులు కల్పించాలంటే మట్టేడు మారం లోపల ఉన్నది మైరాస వేడిక ఇల్లమ్మ కావాలని చెప్పి దేవాలయ్యా కొడుకు వెంకటేశ్వరుని విలువనంపిని కొడుక ఓ వెంకటేశ్వరా ఇప్పుడే మట్టేడు మారం వెళ్ళిపోవాలి అక్కడ రేణుక ఇల్లమ్మకు పార్వతమ్మ ముక్కు పోగులు ఉన్న ముచ్చంప కప్పిపోయింది ఎరుకలు చెప్పాలని తీసుకురావాలి వెంకటేశ చుక్కలకు పిడిగడు తక్కువ చూటు మానుకుంటు దగ్గర ఆగం చేయాలి తమ్ముడు మళ్ళీ కలిగి నీ అక్కరేనుక ఎల్లమ్మను ఒక దగ్గర కలిపియాలని చెప్పినప్పుడు వెంకటేశ్వరుడు వెళ్ళిపోయిన మట్టేడు మావరం అక్కరేనుక ఎల్లమ్మకు అటువంటి కలిగి పార్వతమ్మ ముక్కు పోగులు ఉన్న ముచ్చం జారిపోయింది ఎక్కడ ఉందో దగ్గర చెప్పాలని చెప్పినప్పుడే అమ్మవారి ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ దేవి ముచ్చగుండి ఎక్కింది ఎల్లమ్మని జలకమాడింది పోడగుండి ఎక్కింది పై జలకమాడింది సూర్యుని పట్టింది చుక్కరట్టు పెట్టింది చంద్రుని బట్టి జలపెట్టు కాయ బొబ్బర్లు పైనుండ సొమ్ములు పెట్టింది నువ్వు కాయ బొబ్బర్లు నువ్వు డబ్బ సొమ్ములు పెట్టింది 7,000 వెలుపుల వాళ్ళను 6,000 పంపాల వాళ్ళను 4,000 గోళాలు వెంబడి పెట్టుకోని కనుక ఏగడోళ్ళు ఏగంత మోగ తాళాలు మోగంది తమ్ముడికి నాదల కింద మొదల ఎట్ల బయలుంది రేణుగా అమ్మ ఒక్కొక్క డబ్బండా ఒక్క శివ సత్తాడా ఒక్కొక్క డబ్బండా ఒక్క శివ సత్తాడా మార్గలియమ్మో మారాలిల్లమ్మ గజగలియమ్మో మారేవి ఎల్లమ్మ రెండేసి డబ్బులు ఇద్దరు శివ సత్తులు రెండేసి డబ్బులు ఇద్దరు శివ సత్తులు గజగలియమ్మో మారాలిల్లమ్మ చెబుతముందుకి కమల భూవేలు వలె అంగడి ఆదిశక్తి గురువు ఆడి పెళ్ళాపడి వలె కరుణాల కళ్యాణ పరమేశ్వరుడు సమాజం తీసుకునే ఏకదంత ఆభరణి అని విలు
చెప్పినప్పుడే మల్లికార్జున స్వామి గండవేడి పక్షులు ఈమెను ధిక్కరించిన చెప్పినప్పుడే పక్షులన్న మాటలు కనుక ఏమో ఒకనాడికి నేరం లేదు పక్షులన్న మాటలు ఒకనాడికి తప్పులేదు మళ్ళన్నా దేవతోడు పెళ్లి చేసుకోవాలి వీడి తోడికి వారు చేసుకోవాలి తమ్ముడా మల్లయ్య గారి బయటపాడు పెద్దల నీరెద్దులకు కానీ బయట రాత్రికి వెళ్ళదని చెప్పినప్పుడే అక్కడిల్లమ్మ నాకు దగ్గర మాకు బాబని ఎక్కడ ఉందో ఏడముందో చూసి చెప్పమమ్మనే ప్రభుత్వం పెళ్లి ప్రభుత్వం గొర్రె ఆడుతున్నాడు వల్ల ఎక్కడ ముందే ఏమని చెప్పి చూడాలంటే మల్లమామని పుట్టే ఉన్నది మల్లయ్య వీరికి దగ్గర కనుక ఏమి కంచి వేరు పట్టణంలో కంచి వేరు పట్టణ వేరేటువంటి వారు కంచి వరదరాజు వారి దీపాల సిద్ధమ్మ మల్లయ్య దీపాల సిద్ధమ్మ గర్భాన పుట్టింది 7 పల్లెల తర్వాత పుట్టింది పార్వతి లోపల పుట్టింది పర్వతాన్ని చెల్లెలు బాలా భ్రమరమ్మనైనా కామిని మన రూపిణి కన్న తండ్రి ఓడి కామిని వెళ్ళి ఆరుసుడు లేని సందర్భం గారు సాయం ఉన్నది మల్లయ్య బలిజ వాళ్ళంటే సామాన్యులుగా అది మల్లయ్య ఒకనాడికి ఆడలేవు వాడలేవు బలిజ వాళ్ళతోటి ఓడించి వాడు చేతులు పక్కన పెట్టలేవు తమ్ముడా మల్లయ్య ఆ పిల్ల మీద మందుమయ్య పిల్ల లేకున్నా పర్వాలేదు గాని అటువంటి నువ్వు పోయిన కాడ నీ ప్రాణం పోతే మన కన్న తల్లి కడుపు గడ్డి పోదు తమ్ముడా బలిజ వాళ్ళంటే సామాన్యులుగా అది ఎరుగుతోడ పుట్టింది ఒక చెల్లెని చెప్పి మల్లయ్య అమ్మవారు పరిచయ చెల్లెలు బాలా భ్రమరాపరి పుట్టి తమ్మున్నాడు మీ దగ్గర ఏసరికి చుట్టూ కనుక 7 కోటలు కట్టింది కనుక 7 కోటలు కనుక 7 దర్వాజలు పెట్టింది 7 దర్వాజకి 7 కావులు పెట్టిండు మల్లయ్య ఒక దర్వాజ కాడ 7 గంట 8 కాదు ఎంతకంటే ఈ 2 దర్వాజ కాడ కనుక అక్కడ కావాలి 3 దర్వాజ కాడ తోడలు కావాలి పెట్టిన 4 దర్వాజ కాడ పెద్ద పులి కావాలన్నది 5 దర్వాజ కాడ గుడ్డలు కావాలన్నదయ్యా 6 దర్వాజ కాడ కనుక ఏమి పులి కావాలి పెట్టినాడు 7 దర్వాజ కాడ వీర శేషాలు కావాలి పెట్టినారు ఆడియరాని బలిజని వాడియలేవు మల్లయ్య వాడు ఆడి బలిజని ఓడియలేవు వాళ్ళతోటి జయించలేవు మల్లన్న అన్నప్పుడు అటువంటి కనుక మల్లికార్జున స్వామి ఏమంటా ఉన్నాడు కనుక అచ్చరేనుక ఎల్లమ్మ ఆడితే కనుక ఏమి ఆడియరాని బలిజని వాడియాల వాడు బలిజని ఓడియాల రేణుక పోతేనేమో బలి పిల్లనున్నదమ్మా జయించి వస్తేనేమో కనుక పిల్లనున్నదమ్మా అటువంటి కనుకనేమి నేను కనుకనేమి బలిజల చెల్లెలు బాగా భ్రమరంప దేవుని తీసుకొచ్చుకొని కళ్యాణం ఆడుతున్నాడు మల్లన్న అసరేనికి ఎల్లమ్మ క్షేమంగా వెళ్ళిపోయినా ఉన్నంత రామని దీవించి దీవెనార్తి పెట్టినా తమ్ముడా మల్లయ్య యొక్క గృహానికి 33 వరుసక్రాలు పట్టే తర్వారానికి 33 వరుసక్రాలు చేసుకునే అమ్మాయికి 33 వరుసక్రాలు ఉంటాయి మల్లన్న 33 వరుసక్రాలకి ఏమి జాగ్రత్తగా చూసుకొని కళ్యాణం వేసుకోమన్నది రేణుగా అక్క ఎల్లమ్మ 33 వరుసక్రాలు వంటివి ఎట్లా ఉండేవి చెప్పి అడిగినాడు మల్లన్న తమ్ముడా నాయి తమ్ముడా తిని తమ్ముడా